చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలుకంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకుని తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు 10వ తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ పరీక్షా కేంద్రానికి ఎత్తుకుని తీసుకువెళ్లి పరీక్ష రాయిస్తోంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలికి చెందిన చరణ్ కు పుట్టుకతోనే పోలియో సోకింది. దీంతో చిన్నప్పుడే 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. చేతుల కదలికలు కూడా కోల్పోయాడు. అంతేకాదు చరణ్ కు 15 నెలలు ఉండగానే తండ్రి మరణించాడు. దీంతో తల్లి పద్మ అప్పటి నుంచి పుట్టింట్లో ఉంటూ బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కొడుకును చదివించుకుంటోంది. చిన్నప్పటి నుంచి చరణ్ కు చదువు మీద ఆసక్తి ఉండడంతో కష్టమైన ఆ తల్లి కుమారుణ్ణి చదివించింది. ప్రస్తుతం చరణ్ 10వ తరగతి పరీక్షలు రాస్తుండడంతో తల్లి పద్మ కుమారుణ్ణి తీసుకుని ఆటోలో జిల్లా కేంద్రానికి వస్తోంది. ఎదిగిన కొడుకును చేతులపై మోస్తూ పరీక్షా కేంద్రానికి తీసుకువెళుతోంది. తన కొడుకు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని చూసి అక్కడున్నవారు అభినందిస్తున్నారు.